సో ఓవరాల్గా ఏంటి అసలు అంటే ఇందాక మన వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు, మన పురుషోత్తమ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ 2 పథకాలు ఇంకా సూపర్ 6 హామీల్లో ఇంకా 2 హామీలకు సంబంధించి క్లారిటీ లేదు. దాన్ని అమలు చేస్తేనే దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సంక్షేమం విషయంలో ఒక మాటను కూడా వాళ్ళు అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కానీ 100% నెరవేరిస్తే గత ప్రభుత్వం కంటే 2.5% రెట్లు ఎక్కువగా పథకాలు అందించిన వాళ్ళు అవుతారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ దిశగా ఏమైనా మీరు ముందుకెళ్తున్నారా? వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? రాజు గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారం అండి. ఇందాక ఎనలిస్ట్ గారు మాట్లాడుతూ మరి పథకాలు అమల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా 15 నెలలు మాత్రమే దాటింది. ఇంకా 3.5 సంవత్సరాలు మాకు టైం ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ప్రతిదీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన మొదటి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ అందించాము. అలానే మొదటి నెలలో గడిచిన 2 నెలలవి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించాము. మరి తల్లికి వందనం, సూపర్ 6 పథకాల గురించే మాట్లాడుతున్నానండి. తల్లికి వందనం రాష్ట్రంలో 64 లక్షల మంది పైగా విద్యార్థులకి తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చాము. ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లులకి మేము తల్లికి వందనం అందించడం జరిగింది. అన్నదాత సుఖీభవ దాదాపు 48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖ అందించడం జరిగింది. మరి ఆటో డ్రైవర్లకి చూసుకుంటే గనక 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకి 400 కోట్లకు పైగా ఖర్చు చేసి వాళ్ళకి ఆటో డ్రైవర్లకి పథకం అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం. మరి దీపం పథకం కింద చూసుకుంటే 90 లక్షల మందికి దీపం పథకం లభ్య చేకూరటం జరిగింది. ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ జరుగుతూ వన్ బై వన్ నిజంగానే ఇది అప్పుల అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ హయాంలో 60 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి దానిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టించారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక పక్కన పెట్టుబడులను ఆకర్షిస్తూనే ప్రజలకు ఏవైతే పథకాల హామీ ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మీరు సూపర్ 6 లో ఎన్ని పథకాలు అమలు చేశారు, గుండు సున్నాలు పెట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వెంకటరెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో ప్రథమంగా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మీ మేనిఫెస్టో బుక్ లో ఉన్న హామీలన్నీ పక్కన పెడితే ప్రధానమైనటువంటి నవరత్నాల హామీలు చూసుకుంటే గనక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంతో పని లేకుండా 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఇస్తుంది అని చెప్పారు. అలా మీరు ఎన్ని ఏడాదులు ఇచ్చారు? గడిచిన 5 ఏళ్లలో ఒక్క ఏడాదైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 12,500 ఏ రైతు అకౌంట్ లో అన్నా పడ్డాయా? లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడుతుంటే వినేవాళ్ళు నవ్వుకుంటారండి. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన పిల్లల్ని అడగండి. మీ పథకం ఎంతవరకు అమలైందో వాళ్ళు చెప్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్లకు పైగా తీర్చిందండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యశ్రీలో అసలు సూపర్ స్పెషాలిటీ లాంటి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తాము. ఆఖరికి మా ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా మేమైనా ఆరోగ్యాల విషయంలో ఇక్కడే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాము అని చెప్పి మాట్లాడి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అనారోగ్యశ్రీగా చేసి ప్రతిసారి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మేము సమ్మె చేస్తున్నాము అని చెప్పి ప్రతిసారి వాళ్ళు సమ్మె నోటీసులు వాళ్ళకి లాలూచీలు చేసి ఎంతో కొంత ఇవ్వటం, మళ్ళీ దాన్ని కొనసాగించటం. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సొంత ఆయన కడప జిల్లాలోనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాము అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. అవన్నీ కూడా మనం చూసాం. మరి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఆక్సిజన్ లేక ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ లేకపోవటం ఏంటండి? కరెంటు లేక పవర్ లేక ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవటం ఏంటండి? డెలివరీలు టార్చ్ లైట్ వేసుకుని ఆపరేషన్లు చేయటం ఏంటండి? ఇలాంటి దౌర్భాగ్యం అంతా చూసింది కూడా గత ప్రభుత్వంలోనే మనం. మరి మద్యపాన నిషేధం అని చెప్పి సంపూర్ణంగా నేను మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మర్చిపోయారేమో, ప్రజలు బాగా గుర్తుంచుకున్నారు కాబట్టే సంక్షేమ పథకాల్లో మేము తోపు, సంక్షేమ పథకాలకి మేము బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ కో పార్టీకి ప్రజలు మరి సంక్షేమమే ప్రధానం అనుకుంటే 11 సీట్లు ఇవ్వరండి.
మరి అంటే ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి ఆ కుటుంబాల్లో ఇబ్బందులు చూస్తే నా హృదయం కలిచివేసింది అని చెప్పి మాట్లాడారు. మరి అదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు తాగితేనే, మీ ఇంట్లో మీ భర్తలు తాగితేనే నేను మీకు పథకాలు ఇస్తాను అని చెప్పిన మాట్లాడిన దుస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. అది ముఖ్యమంత్రి హోదాగా ఉన్న వ్యక్తి మాట్లాడటం. అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. రాజుగారు ఒక్క నిమిషం, ఆయన పథకాల ప్రకారం చెప్పారు, నేను అదే పథకాల ప్రకారం చెప్తున్నాను. అమ్మ ఒడి అని చెప్పారు. అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నారు. ఎంతమంది పిల్లలకి ఇచ్చారు మీరు? అలానే మీరు అధికారంలోకి వచ్చాక, వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది ఇవ్వలేదు, దాన్ని జనవరికి మార్చారు. మళ్ళీ తెలివిగా వీళ్ళు 2024లో కూడా వీళ్ళు మళ్ళీ జూన్ లోకి ఇస్తాము అని చెప్పి మార్చేసరికి 2024 జూన్ అవటాన ఎలక్షన్స్ వచ్చేసి మేము ఇవ్వలేకపోయాము అన్నారు అమ్మ ఒడి. ఎంతమంది పిల్లలకి ఇచ్చారండి? అమ్మ ఒక్కటే కాబట్టి అమ్మ ఒక్కదానికి అమ్మ ఒడి అని చెప్పారు. దాంట్లో కూడా మరి ఛార్జెస్ అని చెప్పి అవి కట్ చేసుకుంటూ వచ్చారు. మీకు ల్యాప్టాప్ కావాలా, మీకు స్కీమ్ డబ్బులు కావాలా అని చెప్పి అక్కడ బేరసారాలు ఆడారు. మరి జలయజ్ఞం అయితే గాలికి వదిలేశారు. ఏ ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ అయిందండి గడిచిన 5 ఏళ్లలో? కనీసం గేటు మరమ్మతులు చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య అంటే డ్యామ్ గేటు కొట్టుకుపోతే కనీసం మరమ్మతులు చేయలేకపోయారండి. ఎంత దారుణమైన విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూసుండం. బహుశా పట్టిసీమలో మోటార్లు సరైన టైంలో ఆన్ చేస్తే మరి కృష్ణా గుంటూరు జిల్లాలకి పంట సకాలంలో వెళ్తే ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని సకాలంలో మోటార్లు కూడా ఆన్ చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జలయజ్ఞంలో కేవలం 2,000 కోట్లండి వీళ్ళు ఖర్చు పెట్టింది. ఒక్క నిమిషం అండి. వైఎస్ఆర్ వచ్చినాయి, పేదలందరికీ ఇల్లు అన్నారు. ఏవి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే మనం 149 పథకాల గురించి మాట్లాడాలి సూపర్ 6 తో కలిపి. ఒక్క నిమిషం మేడం ప్లీజ్, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దీనికి ఏమైనా మీరు ఆన్సర్ ఇస్తారా, లేకపోతే నేను పురుషోత్తమ రెడ్డి గారితో మాట్లాడినా? మేడం ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ వస్తా, ఇంకా టైం ఉంది. అదే నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ ఇస్తారనుకుంటా. ఆవు వ్యాసం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువ చేసి వెళ్ళాడు. ఎంత చేశాడు అప్పులు? 3,32,000 కోట్లు చేశాడు. అసెంబ్లీలో పయ్యాల కేసు మనిషిగా, ఆర్థిక శాఖ మంత్రిగా అసెంబ్లీలో మాట్లాడే మీరు ఎనరా? ఆంధ్రప్రదేశ్ ఈనాడులో వచ్చేటటువంటి సొల్లు కబుర్లో మాట్లాడతారా? ఇక్కడికి వచ్చి అప్పులు ఎంత చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3,32,000 కోట్లు. 2 సంవత్సరాలు కోవిడ్ ఉంటే 5 సంవత్సరాల పరిపాలన చేసింది. పాయింట్ నెంబర్ 1. మీరు ఎంత చేశారు ఈ 17 నెలల కాలంలో? 2,27,000 కోట్లు చదువుకున్నాం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి జగన్ గారు అంటే జగన్ గారు అంటే చాలా బాగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 72,911 కోట్లు ఖర్చు పెట్టారు.